వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం డే 31 సిరీస్లో ఉన్నాము. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే కనుక ప్లేలిస్ట్లో చూడండి. లేదు మీకు పర్టికులర్ టాపిక్ ఏదైనా డౌట్ ఉంటే మనకి తమ్నైల్లో కానీ అక్కడ డిస్క్రిప్షన్లో కానీ క్లారిటీగా ఉంటుంది. ఆ వీడియోస్ మాత్రమే చూడండి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. సో ఫస్ట్ వన్, ఫైండ్ ద పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ 2, -5 and -2, 9. ఓకే, ఫైండ్ ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ఒక పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఈ రెండు పాయింట్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. ఓకేనా, ఈక్వి డిస్టెన్స్. సో లెట్ px, 0. మేడం వై కోఆర్డినేట్ ఎందుకు తీసుకోలేదు? మన పాయింట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద ఉంది మన పాయింట్. సో ఎక్స్ యాక్సిస్ మీద y ఎంత? 0. బి ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్స్, నేమింగ్ ఇచ్చాను a 2, 5, b -2, 9. AP ఈక్వల్ టు PB. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి? √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. AP ఈక్వల్ టు, అంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాము? 2, -5, p వచ్చేసి x, 0. సో x -2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 -5 హోల్ స్క్వేర్. ఇది ఇంకేంటి? x² ప్లస్ 4 -4x. ఇది 3 ఎలా వచ్చినాయి? ఇది 5² 25. ఓకే, ఇది నాకు అర్థమైపోయింది. ఇక్కడ నుంచి ఇన్ని 3లు ఎందుకు వచ్చినాయి? ఇది ఏ ఫామ్లో ఉంది చూడండి, a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో దాన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే a² + b² - 2ab. ఓకేనా. సో నెక్స్ట్ x² -4x, 4 + 25 29. ఇప్పుడు pb ఫైండ్ అవుట్ చేద్దాం. pb ఈక్వల్ టు, పాయింట్ ఇది వచ్చేసి x, y, b వచ్చేసి -2, 9. So what is the formula? x2 - x1 whole square plus y2 - y1 whole square. x minus of -2 whole square plus 0 - 9 whole square √. దీన్ని ఇప్పుడు a + b whole square ఫామ్లో x² + 4 + 4x + 9² ఎంత? 81. x² + 4x + 4 + 81 85. AP ఈక్వల్ టు BB. దెన్ AP² ఈక్వల్ టు BP² అవుతుంది. సో వీటిని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రూట్ ఇక్కడ రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఆల్సో x² క్యాన్సిల్. -4x. ఇక్కడ x² క్యాన్సిల్ చేసాం కదా, చాలా కాన్ఫిడెంట్గా 4x కూడా క్యాన్సిల్ చేసేద్దాం. బట్ ఇక్కడ ఇది +4x ఉంది మన దగ్గర, ఇది -4x. +4xని RHS నుంచి LHSకి మూవ్ చేసాం కాబట్టి ఇట్స్ -4x. సో ఇక్కడ ఇంకేముంది? 85. కాన్స్టెంట్ని కూడా LHS నుంచి RHSకి మూవ్ చేస్తే -29. -8x ఈక్వల్ టు 56. x ఈక్వల్ టు -56/8. 8 టేబుల్ 56ని 7 times. x ఈక్వల్ టు -7. దేర్ఫోర్ ద p పాయింట్ ఏమొచ్చింది చూడండి, -7, 0. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ q 0, 1 ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ p 5, -3 and r x, 6. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఆల్సో ఫైండ్ ద డిస్టెన్స్ qr అండ్ pr. ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి మధ్యలో ఉన్న పాయింట్ ఏంటి? క్యూ. సో ఇప్పుడు మనం ఆ పాయింట్ని యూజ్ చేసుకుని ఎక్స్ దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. క్యూ 0, 1 ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ పి 5, -3 అండ్ ఆర్ x, 6. దట్ ఈజ్ క్యూఆర్ ఈక్వల్ టు పీక్యూ. సో ఇక్కడ క్యూ అనేది ఒక మిడిల్ పాయింట్ అయితే పిఆర్. సో పీక్యూ ఈక్వల్ టు క్యూఆర్. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. pq ఈక్వల్ టు √5 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ -3 - 1 హోల్ స్క్వేర్. 5² 25, 4² 16. 25 + 16 41. నెక్స్ట్ క్యూఆర్ √. ఇక్కడ మనకు ఒక పాయింట్ ఏంటి? x and 6. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి x and 0, 1 another point. So x - 0 whole square plus 6 - 1 whole square, x² plus 5². That means x² plus 25. QR ఈక్వల్ టు PQ. QR ఏమొచ్చింది ఇక్కడ నాకు? √41. అలాగే PQ x² plus 25. √2 క్యాన్సిల్ అండ్ అలాగే స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేసుకున్నాం. x² plus 25 ఈక్వల్ టు 41. ఇప్పుడు 25ని RHSకి మూవ్ చేద్దాం. x² ఈక్వల్ టు 41 - 25 ఇట్ 16. x ఈక్వల్ టు +or- √16. సో ఇంకా మనల్ని క్వశ్చన్లో ఏమడిగారు?
డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు క్యూఆర్కి పిఆర్కి. ఇప్పుడు క్యూఆర్ √4 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 1 హోల్ స్క్వేర్, 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్, 16 + 25 = √41. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ వన్, ఇఫ్ ద పాయింట్స్ A 6, 1, B 8, 2, C 9, 4 and D P, 3 are vertices of a parallelogram taken in order, find the value of P. అయితే మనం ఇక్కడ P వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఆ పాయింట్స్ అన్నీ కూడా దేని పాయింట్స్ అని చెప్తున్నారు? ప్యారలలోగ్రామ్ యొక్క పాయింట్స్. అవి కూడా ఆర్డర్లో ఉన్నాయంట. సో గివెన్ పాయింట్స్కి నేమింగ్ ఇచ్చుకున్నాం. A, B, C, D ఆర్ వెర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్స్ ఏంటి? డయాగ్నల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్. అది ఒకదాన్ని ఒకటి బైసెక్ట్ చేస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటి? మిడ్ పాయింట్, మధ్యలో ఉన్న పాయింట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ AC. సో ఇదొక ప్యారలలోగ్రామ్ డ్రా చేసుకుంటే మనం ABCD ఇవి మనకి డయాగ్నల్స్ అవుతాయి. సో ఏసీకి మిడ్ పాయింట్, డీబీకి మిడ్ పాయింట్ ఈక్వల్ అవుతుంది. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? x1 + x2/2 అండ్ y1 + y2/2. 6 + 9/2, 1 + 4/2 = 8 + p/2, 2 + 3/2, 15/2. 6 + 9 అంతా 15 అండ్ అలాగే 1 + 4 5. ఇక్కడ 8 + p/2 అండ్ అలాగే 2 + 3 5/2. ఇక్కడ చూడండి మనకి y కోఆర్డినేట్స్ రెండు ఈక్వల్ వచ్చినాయి. ఇప్పుడు x కోఆర్డినేట్ని ఈక్వల్ చేద్దాం. 15/2 = 8 + p/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 × 8 + p = 15 × 2. దీన్ని తొందరపడి 30 అని అప్పుడే చేయొద్దు, ఓకేనా? ఇక్కడ 2 అనేది 8 + pని మల్టిప్లికేషన్ చేస్తుంది. ఇటు పంపిస్తే ఏమవుతుంది? డివిజన్. 8 + p = 15 × 2/2. 2 క్యాన్సిల్. 8 + p = 15. p = 15 - 8, p = 7. అర్థమైంది కదా సమ్? ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్.